ఈరోజు ఒక వీడియోలో చూసుకుంటే ఆహ్, నిన్న లిస్టింగ్ అయిన 3 ఐపీఎల్‌లోని బై చేయాలా? సెల్ చేయాలా? అన్నది చూసుకోవడానికి చెప్తాను. వెస్టర్న్ కెరియర్ ఐపీఓ వచ్చి నెగెటివ్‌గానే లిస్టింగ్ అయింది. 3% ప్రాఫిట్ అయింది. నెగెటివ్‌లో లిస్ట్ అయిన తర్వాత. మార్కెట్ సెంటిమెంట్ వచ్చి వీక్‌గా ఉంది. గ్లోబల్ కూడా వీక్‌గా ఉండడం వల్ల ప్రాఫిట్ బుకింగ్ అంటూ వచ్చింది మార్కెట్‌లో. యూఎస్ ఫెడ్ రేట్ ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ 3 ఐపీఓల మీద కొంచెం ఎఫెక్ట్ పడింది. మార్కెట్ డౌన్‌గా ఉండడం వల్ల ఐపీఎల్‌లో కూడా పెద్దగా డిమాండ్ అనేది కనబడలేదు. ఓవరాల్‌గా చూసుకుంటే వెస్టర్న్ కెరియర్ ఐపీఓ వచ్చి మనకి సెక్టర్ బావుంది. కంపెనీ కూడా బానే ఉంది. వాల్యుయేషన్స్ కూడా రీజనబుల్‌గానే తెచ్చారు గానీ, యాంకర్ లిస్ట్ బావుంది గానీ, డిమాండ్ క్యూఐబీలో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు దీనిలో ఇన్వెస్ట్ చేయడానికి. సో, ఓవరాల్‌గా ఇది మార్కెట్‌లో లిస్టింగ్ నెగెటివ్‌గా లిస్ట్ అయింది. ఓపెన్ వచ్చి చూసుకుంటే మనం 171 దగ్గర ఓపెన్ అయింది. లో వచ్చి 158, హై వచ్చి 177, క్లోజ్ వచ్చి 159. ఓవరాల్‌గా చూసుకుంటే ఇది కొంచెం 120, 130 రేంజ్‌లోకి వచ్చిన తర్వాత బై చేసి మళ్ళీ 150 దగ్గర సెల్ చేయొచ్చని అనుకుంటున్నాను. అలాగే తర్వాత ఐపీఓ వచ్చి నార్థన్ ఆర్క్ షేర్స్ గురించి చూసుకుంటే నార్థన్ ఆర్క్ సెంటిమెంట్ కూడా వీక్గానే ఉంది. కాకపోతే ప్రాఫిట్ 30% లిస్టింగ్ గెయిన్ ఇచ్చింది. 5,000 ప్రాఫిట్ వచ్చింది. ఎన్పిఏ లోయెస్ట్గా ఉండడం వల్ల కంపెనీ కూడా స్ట్రాంగ్గా ఉండడం వల్ల మీడియం టర్మ్ గురించి మనం హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ మనం బై చేయాలి అనుకుంటే 280 రేంజ్కి కానీ మార్కెట్లో మళ్ళీ వస్తే బై చేసి ఒకవేళ టా 220, 230 దగ్గర కానీ వస్తే సెల్ చేసేయచ్చు. దీని టార్గెట్ వచ్చి మనం 350 దగ్గర టార్గెట్ పెట్టుకొని సెల్ చేయొచ్చు అనమాట. ఓపెన్ వచ్చి 350 దగ్గర ఓపెన్ అయింది నిన్న. క్లోజ్ వచ్చి 323 దగ్గర క్లోజ్ అయింది. హై వచ్చి 350. ఓవరాల్‌గా లోలు చూసుకుంటే 258 దగ్గర లో వచ్చింది. ఆర్కిడ్ డెవలపర్స్ లిమిటెడ్ గురించి చూసుకుంటే లిస్టింగ్ గెయిన్ వచ్చి 36% వచ్చింది. 50-100 ప్రాఫిట్ వచ్చింది. హై చూసుకుంటే మనం 190 మనం అనుకున్న రేంజ్ 175-190 రేంజ్ కాబట్టి హై కూడా 175 వచ్చింది. ఓపెనింగ్ వచ్చి 175 మనం అనుకున్న రేంజ్‌లోనే ఓపెన్ అయింది. సో, దీన్ని హోల్డ్ చేయాలా? సెల్ చేయాలా? అనుకుంటే వాల్యుయేషన్స్ చూస్తే రీజనబుల్‌గానే ఉన్నాయి. డిమాండ్ చూస్తున్నా బాగుంది. సెక్టర్ కూడా మంచి సెక్టరు. మహారాష్ట్ర, ముంబై రీజియనే కాబట్టి కొంచెం అందులోనే చూసుకోవాలి. ప్రాఫిట్ బుకింగ్ కూడా బాగా బుక్ చేసుకున్నారు కస్టమర్స్. దీన్ని హోల్డ్ చేయాలా? సెల్ చేయాలా? అనుకుంటే మేబీ మళ్ళీ రేంజ్ వచ్చి 160 దగ్గర గానీ, 150 దగ్గర గానీ వస్తే మళ్ళీ బై చేసుకొని మళ్ళీ 170 దగ్గర మళ్ళీ సెల్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మన్బా ఫైనాన్స్ కంపెనీ యొక్క ఫైనల్ డెసిషన్. మన్బా ఈరోజు లాస్ట్ డే అప్లై చేయడానికి. ఓవరాల్‌గా 2 రోజులు సబ్స్క్రిప్షన్ కూడా బాగా వచ్చింది. క్యూఐబీ 4 టైమ్స్ సబ్స్క్రైబ్ అయ్యారు. ఈరోజు లాస్ట్ డే కాబట్టి మేబీ ఈరోజు క్లోజ్ అయ్యేటప్పటికి ఇది కూడా ఫుల్‌గా సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎన్ఐఏ 172 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. రిటైల్ వచ్చి 71 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. సో, మార్కెట్ ఈరోజు క్లోజ్ అయ్యేటప్పటికి మేబీ రిటైల్ కూడా 100 టైమ్స్ కంటే ఎక్కువగానే సబ్స్క్రైబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ డే 1కి, డే 2కి చూసుకుంటే డే 1లో 24 టైమ్స్ సబ్స్క్రైబ్ అయితే డే 2 వచ్చేటప్పటికి 73 టైమ్స్ సబ్స్క్రైబ్ అయింది. లిస్టింగ్ డే కానీ 100 టైమ్స్ కంటే సబ్స్క్రైబ్ అయితే లిస్టింగ్ గెయిన్స్ మంచి ప్రాఫిట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. యాక్చువల్లీ మార్కెట్ ఇప్పుడు సెంటిమెంట్ కూడా కొంచెం వీక్‌గా ఉంది. యాక్చువల్లీ వచ్చిన 3 ఐపీఎల్‌లు మనం అనుకున్న రేంజ్ కంటే కొంచెం గ్రే మార్కెట్ ప్రీమియం కూడా తక్కువ అవ్వడం వల్ల దీని మీద కూడా కొంచెం ఎఫెక్ట్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఫైనల్ డెసిషన్ ఏంటంటే యాంకర్ లిస్ట్ బాగుంది. వాల్యుయేషన్స్ కూడా బాగున్నాయి. సబ్స్క్రిప్షన్ కూడా బాగానే ఉంది కాబట్టి లాంగ్ టర్మ్‌లో ప్రాఫిట్ మార్జిన్ వచ్చేటట్టుగా ఉంది. ఓఎఫ్ఎస్ వచ్చి ఆఫర్ ఫర్ సేల్ వచ్చి మొత్తం ఉన్న ఐపీఓ అమౌంట్ మొత్తం కంపెనీకి ఫ్రెష్ ఇష్యూస్కే కాబట్టికి మంచి మార్కెట్లో వాల్యుయేషన్స్ కూడా బాగానే ఉన్నాయి. డిమాండ్ కూడా మనం బాగా చూసుకోవచ్చు. నెగిటివ్ వచ్చి చూసుకుంటే వాల్యుయేషన్స్ హై ఉండడం వల్ల సెక్టర్ కాంపిటీషన్ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి కొంచెం వీక్‌గా చూసుకోవచ్చు. గ్రే మార్కెట్ ప్రీమియం మనం నిన్న చూసుకుంటే ₹50 ఉంది పర్ షేర్. ఇప్పుడు చూసుకుంటే ₹40 పర్ షేర్. 39% గ్రే మార్కెట్ ప్రీమియం ఉంది. సో, ఇప్పటికింకా మనం మంచి అప్లై చేయడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎల్ఎన్టీ గురించి చూసుకుంటే ఎల్ఎన్టీ వాళ్ళ వెబ్సైట్లో అనౌన్స్ చేశారు. 3 ఆర్డర్స్ వచ్చాయని చెప్పి ఒకటి ముంబై కంపెనీకి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ అది ఉంది. దాంట్లో ఆర్డర్ బాగానే మిడిల్ ఎక్స్పాన్షన్ గురించి, స్ట్రెంత్ గురించి, ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ గురించి లెవెల్స్ మంచి ఆర్డర్ వచ్చింది ముంబైని. అలాగే సౌదీ అరేబియాలో కూడా మనకి ఆర్డర్స్ బాగానే వచ్చాయి. సో, దీనివల్ల ఎల్ఎన్టీ నిన్న మార్కెట్లో కూడా
ప్రాఫిట్ ఓపెన్ వచ్చి 3738 దగ్గర వచ్చింది. హై వచ్చి 3831 దగ్గరకొచ్చి ఓవరాల్‌గా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని 3791 దగ్గర క్లోజ్ అయింది. ఐఎక్స్ చూసుకుంటే నిన్న మార్కెట్‌లో 12% డ్రాప్ వచ్చింది. దేని గురించి అంటే యాక్చువల్లీ ఐఎక్స్ ప్లాట్‌ఫామ్ ఇప్పటివరకు మొనోపొలీగా ఉండేది. ఇప్పుడు వేరే కంపెనీస్ కూడా రావడం వల్ల గవర్నమెంట్ కూడా ఏంటంటే ఎవరి దగ్గర బై చేసుకోవాలన్నది కాంపిటీషన్‌లో ఎవరు రీజనబుల్ వాల్యూ కంటే తక్కువ రేట్స్‌కి ఇస్తారో వాళ్ళ దగ్గర కొనుక్కోవడానికి ఛాన్సెస్ ఇచ్చింది కాబట్టి సో, దీనిలో ఎంత లాస్ వచ్చినట్టుగా చూపించొచ్చు నిన్న మార్కెట్‌లో. సో, మేబీ కాంపిటీషన్ రావడం వల్లే దీనికి ఎఫెక్ట్ పడింది. లేదంటే 52 వీక్స్ హైకెళ్ళిన మార్కెట్‌లో మళ్ళీ నిన్న డే క్లోజ్ అయ్యేటప్పటికి 209కొచ్చింది. డే క్లోజ్ వచ్చేటప్పుడు 209, ఓపెన్ వచ్చి 240, హై వచ్చి 244 దగ్గరికెళ్ళింది. అలాగే పిఎన్బి చూసుకుంటే 2.5% క్యూఐపి లాంచ్ చేశారు డిస్కౌంట్ ప్రైస్‌లో. సో, దీనివల్ల ఏంటంటే 39%కి యాక్చువల్లీ పిఎన్బి 39% ఇంక్రీజ్ అయింది 1 ఇయర్‌లో. కానీ ఎప్పుడైతే వీళ్ళు ఈ క్యూఐపి పోర్షన్‌ని ఆఫర్ ఫర్ సేల్‌లో ఇస్తామని చెప్పి అనగానే మార్కెట్‌లో కొంచెం డ్రాప్ వచ్చి షేర్ వాల్యూ కొంచెం డ్రాప్ అయింది. అది కూడా 1111 దగ్గర ఓపెన్ వచ్చి తర్వాత వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత 107 దగ్గర క్లోజ్ అయింది. సో, దీని గురించి చూసుకుంటే మనకి మార్కెట్‌లో వాళ్ళు 111 షేర్ ప్రైస్ దగ్గరే ఆఫర్ క్యూఐపి లాంచ్ చేస్తారని మనం అనుకోవచ్చు. అలాగే న్యూస్‌లో ఏంటంటే జిఆర్ ఇన్ఫ్రా కూడా 6% నిన్న ప్రాఫిట్‌లో ఓపెన్ అయింది. దాని గురించి చూసుకుంటే 900 క్రోర్స్ ఒక ప్రాజెక్ట్ మహారాష్ట్రకి చెందిన నాగ్పూర్‌లో మెట్రో ప్రాజెక్ట్ వాళ్ళు 900 క్రోర్స్ ప్రాజెక్ట్ ఇచ్చారు. సో, దీనివల్ల నిన్న మార్కెట్ ఓపెన్ అయ్యేటప్పటికి 1699 దగ్గర ఉన్నప్పుడు ఈ న్యూస్ వచ్చినప్పటికి మార్కెట్ హై 1774కెళ్ళి తర్వాత మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. దానివల్ల 1696 దగ్గర క్లోజ్ అయింది.